జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని భగవానుడు 29వ తారీఖు నుంచి 3వ స్థానానికి వెళ్ళబోతున్నారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7.5 సంవత్సరాల నుంచి శని భగవానుడు మీకు ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇంకా రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు శని భగవానుడు. చాలా ఆనందంగా ఉంటారు. ధనపరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా మంచి అవకాశాలంటూ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. శని ఎప్పుడైతే 3వ స్థానానికి వెళ్ళిపోతున్నారో మీ కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్లేస్లో ధనం రావడం జరుగుతుంది. బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేయగలుగుతారు. బిజినెస్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైతే జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారో జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్కి కూడా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ వారంలో పంచమంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు 3వ స్థానంలో వక్రించి రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉండబోతోంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పు ఇవ్వకండి. అప్పు ఇస్తే కనుక శత్రుత్వం అనేది అధికంగా ఉంటుంది మీకు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.